కొన్ని లక్షల మంది జీవితాలతో ముడిపడిన ఆర్డిటి సంస్థకు మతం రంగు పులిమి దేశం నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సమానంగా ప్రజలకు సేవలు అందిస్తున్న ఆర్డిటి సంస్థ ప్రస్తుతం సంక్షోభంలో ఉందన్నారు. విదేశాల నుంచి నిధులు రాక ఆ సంస్థ కార్యకలాపాలు నిలిపివేసే ప్రమాదం పొంచి ఉందన్నారు. అయినప్పటికీ జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. ఢిల్లీకి వెళ్లి వచ్చాం మాట్లాడాం అన్న మాటలు తప్ప ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ ఎందుకు చేయలేకపోయారని నిలదీశారు. కేంద్రంలో టీడీపీ సహకారం లేకుండా ఒక్కరోజు కూడా ప్రభుత్వం నిలబడే అవకాశం లేదని, అలాంటప్పుడు ఆర్డిటి గురించి ఎందుకు మాట్లాడారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే దీనిపై స్పందించి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయించాలన్నారు. లేని పక్షంలో ప్రజా ఉద్యమాలు తీవ్ర స్థాయికి చేరుకుంటాయని ఆయన హెచ్చరించారు. మరోవైపు పీపీపీ మోడల్లో మెడికల్ కళాశాల నిర్మాణం అంటే అది ఖచ్చితంగా ప్రైవేట్ పరం చేయడమేనని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. రేపటి రోజు జరగబోయే నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నేనే ఏప్రిల్ 21వ తేదీ బహిరంగంగా కూడా ముఖ్యమంత్రి గారికి కూడా వాటి ప్రాధాన్యత కూడా చేసి ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం కూడా జరిగింది. బహిరంగ కూడా ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులందరూ కూడా మీ అందరూ కూడా వెంటనే కూడా దాన్ని పునరుద్ధరించడానికి పెద్ద ఎత్తున చొరవ చూపించాల్సిన అవసరం ఉంది. దీనిలో మీరందరూ ముఖ్యమంత్రి గారి పైన ఒత్తిడి తీసుకొని వచ్చేసి ముఖ్యమంత్రి గారి కదలిక తీసుకొని వస్తేనే ఇది సాధ్యమవుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారు మన జిల్లా ప్రజాప్రతినిధిగా కూడా, అలాగే ధర్మవరం నుంచి ప్రాతినిధ్యం వహించి ఆరోగ్య శాఖ మంత్రులైన వారు కూడా ఇద్దరు కూడా కలిసి స్వయంగా కలిసి మాంచు ఫైరర్తో కూడా ఆర్డిటి సంస్థకి పోయి కూడా చర్చించ కూడా జరిగింది. కానీ ఈరోజు ఈ నెల లోపలే నేను అనుకున్నాను, ఇప్పటికే దాదాపుగా ఒక 3 నెలల నుంచి కూడా వారికి నిధులు రాకపోయినా కూడా వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వలన కానీ లేకపోతే వారి దగ్గర ఇతర నిధులు ఉంటే అక్కడ ఖర్చు పెట్టి ఈరోజు సేవలు అనేది కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఇదే కాకుండా ఎన్నికల సమయంలో కూడా 1.5 సంవత్సరం ఎన్నికల సమయంలో కూడా మరి ముఖ్యంగా లోకేష్ గారి యొక్క పాదయాత్రలో కూడా ఇక్కడికి వచ్చినప్పుడు అతను విశ్రాంతి తీసుకునేటప్పుడు ఆర్డిటి యొక్క గెస్ట్ హౌస్లో అక్కడే కూడా వారు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. దాని యొక్క పరిస్థితి ఇవన్నీ కూడా కేవలం అనేది కూడా 23 నుంచి 6 మంత్స్ మాత్రమే దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతారు. 5 సంవత్సరాలకు అవుతుంది దీన్ని రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేయకోకుండా చేసుకొని పోతారని కూడా తీసుకొని వస్తే తప్పకుండా కూడా ఈ సంస్థకు మేము సాయం చేస్తామని మాట కూడా చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఏమీ కాలేదు. అనేకమైనవి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొని పోయి నిమిషాల మీద ఫోన్ మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా చేసుకొని వచ్చేవాడు. కనీసం దీంట్లో కూడా ఒక మతాన్ని అనేది కూడా అడ్డం పెట్టుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉండే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉండే కేంద్ర ప్రభుత్వం అనేది కూడా దీన్ని సేవలు నిలిచిపోయేటట్టు ఇక్కడ నుంచి ఈ దేశం నుంచి కూడా వెళ్ళగొట్టే విధంగా కూడా వారి నిర్ణయాలు తీసుకుంటుంటే ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి, ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉండేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం నాయకత్వంలో ఉండే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. వీరు చెప్పిందే వారు వింటున్నారు. చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతవరకు కూడా చెప్పడం జరిగింది, చాలామంది కూడా చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అనేది కూడా మద్దతు లేకపోయింటే కేంద్ర ప్రభుత్వం అనేది కూడా ఒక రోజు కూడా నిలబడదు, వెంటనే కూడా దిగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అని. ఈ పరిస్థితులు ఈ దేశంలో ఉంటే వారికి కావలసిన సొంత పనులతో కూడా సహా అన్నీ కూడా జరుగుతూ ఉంటే ఎందుకు ఇంత ముఖ్యమైనది ఈ వెనుకబడిన ప్రాంతానికి సంబంధించింది కొన్ని లక్షల కుటుంబాల యొక్క జీవితాలతో ఆధారపడిన ఈ సంస్థకు ఎందుకు చేయలేదని మాకు అర్థం కాలేదు. అందుకోసమే ఏప్రిల్ చేశాం. వెంటనే కూడా దీన్ని పునరుద్ధరించడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇనిషియేటివ్ తీసుకొని స్వయంగా పోయి ప్రధానమంత్రి గారితోనూ దేశ హోమ్ మినిస్టర్ గారితో అమిత్ షాతో కూడా మాట్లాడి వెంటనే తీసుకొని రావాలని చెప్పేసి, లేకుంటే ప్రజా ఉద్యమం అనేది కూడా ఇప్పటికే కూడా మొన్ననే చూశారు మీరు, దళిత సంఘాలు కావచ్చు లేకుంటే ప్రజా సంఘాల ఆధ్వర్యంలోనే అంతమంది పెద్ద ఎత్తున వచ్చేస్తారు. లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డైరెక్ట్గా భాగస్వామ్యం కూడా అవుతుంది. ఇంకా మేము డైరెక్ట్గా చేస్తాం కాబట్టి ఇప్పుడే వెంటనే కూడా దీన్ని చేయాలని చెప్పేసి ఈ రోజు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి. ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా తెలుసు. వారైనా కానీ తీసుకొని దీన్ని ఈ టైం కూడా తీసుకొని
ముఖ్యమంత్రి గారి దృష్టికి మరొక మారు తీసుకొని పోయి వెంటనే దీన్ని ఎఫ్సిఆర్ఏని కూడా పునరుద్ధరించేవాళ్ళు చేసి ఈ జిల్లాలో ఇక్కడ తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా వారి యొక్క సేవలు ఆర్టీటీ యొక్క సేవలను కూడా కొనసాగించేట్లు చేయాలని చెప్పేసి, లేకుంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా మీరు కేవలం ఇక్కడ ఉండే సేవలు, వాటి విలువ, వారి స్వచ్ఛంద సేవ, వారి నిజాయితీ నిబద్ధతలను గురించి గుర్తించుకోకుండా మతపరంగా మీరు నిర్ణయాలు తీసుకోవడం కూడా, దేశంలోని ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిక కూడా ఈరోజు కూడా. ఆ రోజు ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ విద్య వైద్యం అనేది కూడా చాలా కూడా ముఖ్యమైనది. ఈ రెండు కూడా ప్రైవేటు పరం అవుతున్న దాన్ని ప్రైవేటు పరం కాకూడదు. విద్య కానీ వైద్యం కానీ, అదే మెడికల్ కాలేజ్ విద్య కావచ్చు, లాంటివి కావచ్చు, వైద్యం ఇవన్నీ కూడా ప్రభుత్వం తరపున ఉంటేనే సామాన్యుని కూడా అందుబాటులో ఉంటుంది, న్యాయం జరుగుతుంది అని చెప్పేసేసే మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు విద్యా వైద్యాన్ని కూడా ప్రభుత్వ పరంగానే తీసుకొని అన్ని స్కూల్స్ డెవలప్ చేసే కాకుండా హాస్పిటల్ డెవలప్ చేసే కాకుండా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంటే ముందు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ అప్పుడుండే రాష్ట్ర ప్రభుత్వం 3వ 4వ ఈ రాష్ట్రానికి పర్మిషన్ ఇస్తా అంటే కాదు అని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం పైన 17 వైద్య కళాశాలను అటాచ్డ్ హాస్పిటల్ కూడా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. దానిలో 5 2023 అంటే కరోనా తర్వాత ఈ నిర్ణయం తీసుకొని కేవలం 2 సంవత్సరాల్లో 5 మెడికల్ కాలేజీలు అనేది కూడా పూర్తి చేసి పూర్తిగా కూడా దాన్ని ప్రారంభం చేశారు కూడా 23, 24 అకాడమిక్ ఇయర్ అన్నీ కూడా 10 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి దశల వారీగా కూడా ప్రైవేట్ పరం చేయడం చాలా అత్యంత దుర్మార్గమైనది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మేమే కాదు ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇది కేవలం వారికి దోచిపెట్టడానికి తప్ప మరోటి కాదు, వారికి కావాల్సింది కూడా. కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం. అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రేపు ఈ యువజన స్టూడెంట్స్ గారి యొక్క ఆధ్వర్యంలో పెనుగొండ అంటే ఎక్కడ మెడికల్ కాలేజీలు ప్రారంభించి కొంచెం కట్టడాలు చేసి నిలబెట్టినారో అక్కడ పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేస్తూ అక్కడే కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయాలని చెప్పేసి రేపు చేస్తున్నాం. మేమంతా కూడా వెళ్తున్నాం. నేను అందరి కోసమే అందరూ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన ప్లస్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో జరిగే ఈ నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా ప్రజల్ని ముఖ్యంగా యువకులను స్టూడెంట్స్ని కూడా పాల్గొనాలని చెప్పేసి పిలిపిస్తున్నాం.